మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 5వ డివిజన్ ప్రాంతంలో డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి గురువారం రోజున విస్తృతంగా పర్యటించారు. డివిజన్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను పరిశీలించడంతో పాటు స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. డివిజన్ పరిధిలోని డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్ల నిర్మాణం, తాగునీటి సరఫరా మరియు వీధి దీపాల నిర్వహణను డిప్యూటీ మేయర్ పర్యవేక్షించారు. నిర్మాణాలు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మున్సిపల్ పారిశుధ్య సిబ్బందికి సూచించారు. మురుగునీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు డ్రైనేజీలను శుభ్రం చేయాలని, చెత్త సేకరణ క్రమబద్ధంగా జరగాలని స్పష్టం చేశారు. ప్రాంతవాసులతో మాట్లాడి వారి సమస్యలు మరియు విజ్ఞప్తులను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కార్పొరేషన్ యంత్రాంగం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, ప్రతి సమస్యను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నగరంలోని ప్రతి డివిజన్ను మోడల్ డివిజన్గా తీర్చిదిద్దడమే మా లక్ష్యమని, ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో ఎలాంటి లోటు రాకుండా చర్యలు తీసుకుంటామని, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని డిప్యూటీ మేయర్ ఎంఎస్ఆర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు లలిత భానుచందర్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది, స్థానిక నాయకులు, వార్డు ప్రతినిధులు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు. ఇక్కడ ఒక 3 లైన్లు వచ్చేసి ఇక్కడ వచ్చి మిగిలిన వాటర్ ఉంటే మళ్ళీ దీనికి లింకప్ చేసిన అనుకో మొత్తం లేదు. ఇది నెంబర్ రాసుకోవాలి. ఐదవ డివిజన్ ఎదిరే కార్పొరేటర్ గారు మరియు ఎదిరే కాలనీ వాసులు, పెద్దలు అందరూ కూడా మా కాలనీలు చాలా దారుణంగా ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి అని కోరడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మార్నింగ్ వాక్లో ఎదిరే డివిజన్లో ఉన్న కొన్ని కాలనీలన్నీ కూడా సందర్శించడం జరిగింది. చాలా ఇండ్ల మధ్యలో నుంచి డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం కూడా వాటర్ జామ్ అయిపోయి మురికి నీరంతా ఒకతోన ప్లాట్లలో, ఓపెన్ ప్లాట్లలో నిలిచిపోయింది. దోమలు, ఈగులు అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అంటే గతం నుంచి కూడా ఇక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అనేది గత 10 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వంలో కూడా ఒక డ్రైనేజ్ వ్యవస్థ అయితే కనిపిస్తలేదు, రోడ్లు కూడా లేవు. అభివృద్ధి అనేది ప్రజలకు సరైన మౌలిక వసతులు కల్పించి వాళ్ళ ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచి వాళ్ళకు మంచినీటి సమస్య మరియు డ్రైనేజ్ సమస్య తీర్చి, విద్యుత్తు ఇవన్నీ కూడా తీర్చి చూసుకుంటే వాళ్ళు ప్రజలు ఇంకేం అడగరు. అటువంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ కూడా నోచుకోలేదు. 10 ఏళ్ల గవర్నమెంట్లో ఎక్కడ కూడా అయిన దాఖలాలు కూడా నాకు కనిపించట్లేదు. దానిలో భాగంగా మా బాను కార్పొరేటర్ గారు నన్ను ఈరోజు పిలవడం జరిగింది. మొత్తం కాలనీలన్నీ సందర్శించినాం. ముఖ్యంగా ప్రజలందరూ ఒక విషయం గమనించాలి. మన ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, మన రేవంత్ రెడ్డి గారి చొరవతోన అద్భుతంగా దాదాపుగా 1500 నుంచి 2000 కోట్ల రూపాయల నిధులు మామ్నార్ నియోజకవర్గానికి శాంక్షన్ కావడం జరిగింది. చాలా పెద్ద విషయం ఇది. అందరూ అనుకుంటున్నారు అభివృద్ధి లేదు, గతంలోనే జరిగింది, అభివృద్ధి లేదని కొంతమంది తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజమైన అభివృద్ధి అంటే ఏందో ఈ 2 ఏళ్లలో మీకు కనిపిస్తుంది. ఏదైతే ప్రజలకు అవసరమో, ఏదైతే ఈ కాలనీవాసులకు అవసరమో, ఏదైతే ఎంప్లాయీస్కి అవసరమో, ఏదైతే ఈ మురుగునీటిలోపు కూడా ఇప్పుడు నలిగిపోతున్నటువంటి ఇండ్ల మధ్యన జీవిస్తున్నటువంటి వాళ్ళకి అవసరమో అటువంటి అభివృద్ధి చేయడానికే నిధులు కేటాయించడం జరిగింది. దాదాపుగా 540 కిలోమీటర్ల అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కోసం శాంక్షన్స్ అయిపోయినాయి. 603 కోట్ల రూపాయలు శాంక్షన్స్ అయినాయి. దాంట్లో భాగంగా ప్రతి ఒక్క కాలనీలో, ప్రతి ఒక్క వాడలో, ప్రతి ఒక్క వీధిలో బ్రహ్మాండంగా మంచి నాణ్యతతో కూడుకున్నటువంటి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటవుతుంది. ఏదే కానీ ఇంత పెద్ద వర్క్ జరిగేటప్పుడు కొంత డిస్టర్బెన్స్ అవుతుంది. కానీ మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా దాదాపు 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు పోయినా సరే, పాపులేషన్ పెరిగినా సరే నెక్స్ట్ జనరేషన్లకు కూడా ఇక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు, కాలనీవాసులు గమనించాలి, సహకరించాలి. అంతవరకు ఏదైతే ఉందో ఇప్పుడు మొత్తం కూడా టెండర్ అయిపోయింది, గ్రౌండింగ్ అవుతూ ఉంది, మ్యాపింగ్ అవుతూ ఉంది, ఎస్టీపీ ట్యాంకులు అవుతూ ఉన్నాయి. ఆ లెవెలింగ్స్ వేసుకొని 10 వార్డులలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ త్వరలోనే ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మా కార్పొరేటర్లు అందరి ఆందోళనలో పండగ వాతావరణంలో 10 వార్డులలో స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఫేజ్లో మళ్ళీ ఒక 10 వార్డులు, థర్డ్ ఫేజ్లో ఇట్లా 2 అన్నీ చేసుకుంటా పోయి, ఆ లెవెలింగ్స్ చేసుకుంటా పోయి 2 సంవత్సరాలలో
పూర్తిగా మాబ్నాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య అనేది లేకుండా చేయాలనేది ఎమ్మెల్యే గారిది, మాది, మా కార్పొరేటర్ల ముఖ్య ఉద్దేశం. కాబట్టి మేమేదో మీన మెరుగులు దిద్ది ఇప్పటికిప్పుడే డెవలప్మెంట్ చూపించి ఓట్లు దండుకొని ఏదో మాయ చేయడానికి మేము రాలేదు. శాశ్వతంగా ప్రజల మనసుల్లో నిలిచిపోవడానికి ఇటువంటి ప్రభుత్వం ఉన్నందుకే ఇంత మంచి డెవలప్మెంట్ జరుగుతుందో చెప్పుకోవడానికే మేము వచ్చినాం. అంతవరకు ఏదైతే ఇబ్బందులు ఉన్నావో ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన జరిగే వరకు ఏవైతే ఇబ్బందులు ఉన్నావో ఆ ఇబ్బందులను అధిగమించడానికి తాత్కాలికంగా మా ఏఈ గారు కూడా వచ్చిండ్రు, అన్ని విధులు తిరిగినాం, మా కమిషనర్ గారికి కూడా చెప్పినాము. ఇక్కడ తాత్కాలికంగా ఏదైతే ఓపెన్ కొన్ని ఈ కచ్చా డ్రైన్స్ పెట్టి ఆ కచ్చా డ్రైన్ ఒక జేసీపీలతో తీసుకొని పోయి ఆ మెయిన్ లైన్కు కలిపేటట్లుగా ఎక్కడ నీళ్లు నిలవకుండా ఉండేటట్లుగా ఒక విషయం. అదేవిధంగా ఏదైతే ఓపెన్ ప్లాట్స్ ఉండి పూర్తిగా గుంతలు పడిపోయి ఆ డ్రైనేజ్ ఆగిందో అక్కడ మొరవం కొట్టించి దాన్ని కూడా సేవ్ చేసుకుంటా, ఇంకోటి రోడ్లు ఏవైతే గుంతలు పడి విపరీతంగా ఉన్నాయో వాటన్నిటిని కూడా మొరం కొట్టించి కొంత లెవలింగ్ చేసుకొని తాత్కాలికంగా 2-3 నెలల్లోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం డ్రైనేజ్ వ్యవస్థను ఏమైనా మనం చేసినా కానీ మళ్ళీ దాన్ని పర్మనెంట్గా చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి 2-3 నెలల్లో పర్మనెంట్గా డ్రైనేజ్ వ్యవస్థ స్టార్ట్ అవుతుంది. కాబట్టి వీళ్ళకి ఇబ్బందులు లేకుండా ఒక 3 నెలల లోపటినే ఇక్కడ కూడా పర్మనెంట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ స్టార్ట్ అవుతుంది. దానికి అనుగుణంగా ఈ తాత్కాలిక డ్రైనేజ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. రేపటి నుంచే పనులు ప్రారంభించామని చెప్పి మా ఏఈ గారికి చెప్పడం జరిగింది. ప్రజలు కొద్దిగా ఓపిక పెట్టుకొని కొద్దిగా సహనంతో ఉండి మాకు సహకరిస్తే ఈ 3 నెలలు ఈ యొక్క కచ్చా డ్రైన్తో మీరు మీ పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటే ఈ డ్రైనేజ్ వాటర్ను పోయేటట్లు చేసుకుంటే 3 నెలల తర్వాత ప్రతి ఏరియాలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పర్మనెంట్గా అవుతుంది. సీసీ రోడ్లు అవుతాయి, వీధి లైట్లు అవన్నీ కూడా పర్మనెంట్గా అవుతాయి. కాబట్టి ప్రజలందరినీ సహకరించామని కోరుతా ఉన్నాం. ఇంకోటి మీకు దాదాపుగా 14 ట్యాంకులు డ్రింకింగ్ వాటర్ ట్యాంకులు కూడా 280 కోట్లతోన 220 కోట్లతోన వాటర్ లైను, మన స్టామ్ వాటర్ డ్రైన్స్ చాలా నిధులు ఉన్నాయి, బ్రహ్మాండంగా టెండర్ అయిపోయినాయి. ప్రజలు జీవితకాలం గుర్తుంచుకునే పనులు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది, మా ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. కాబట్టి అది ప్రజలు గమనించాలి, ప్రజల ఆశీర్వాదం మా మీద ఉండాలని తెలియజేస్తూ మీకు ఎల్లప్పుడూ ఎల్లవేళలా ఏమి ఆశించకుండా ఒక విషయం మీరు గుర్తుంచుకోవాలి. గత నాయకులు ఏ విధమైన లైఫ్ అనుభవించినరు, గత నాయకత్వంలో ఏ విధమైనటువంటి రిచ్ లైఫ్లో వాళ్ళు వెళ్ళిపోయినరు. ఇప్పుడున్న నాయకత్వం నిజంగా రాజకీయ నాయకులుగా సేవ చేయాలన్న తలంపుతోనే ఉన్నాం. కాబట్టి మేము నిజంగా నలిగిపోతూ ఉన్నాం. మా ఇండ్లు మొత్తం మీరు చెక్ చేపిస్తే, గత నాయకుల ఇండ్లు మా ఇండ్లు చెక్ చేపిస్తే మాతో అప్పుల పత్రాలు, బాండ్ పత్రాలు దొరుకుతాయి. మేము అప్పులు ఎట్లా కట్టుకోవాలి, మిత్రులు ఎట్లా కట్టుకోవాలి, మా లైఫ్ మేము లీడ్ చేసుకుంటూ ప్రజాసేవలో ఉన్నాం. గత నాయకుల ఇండ్లు చెక్ చేయండి, ఏం దొరుకుతుందో మీకు అర్థమైపోతుంది. మాతోనేమో అప్పుల పత్రాలు దొరుకుతాయి, వాళ్ళతోనేమో ఆస్తుల పత్రాలు దొరుకుతాయి. మాకు వాళ్ళకు తేడా అదే. 3 ఏళ్ళు గడిచింది కదా, 3 ఏళ్ల కాలంలో ప్రజాసేవలో 10 రూపాయలు మా ఇంట్లో పైసలు తీసుకొచ్చి పెట్టి మేము ప్రజల మెప్పు పొందాలని మేము చూస్తున్నాం. గత నాయకులు ఏమో ప్రజాసేవ మీద పేరు చెప్పి దోసుకొని వాళ్ళు కోట్ల రూపాయలు గడిచిన చరిత్ర వాళ్ళకుంది. ప్రజలారా గమనించండి, ప్రజల పక్షాలున్న ప్రభుత్వం మాది, ప్రజలను దోచుకునే ప్రభుత్వం వాళ్ళదని చెప్పి ఈ పత్రికాముఖంగా మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. మాది 5వ డివిజన్ ఎదిరా తిరుమల కాలనీ, పవన్పుత్ర కాలనీ, వినాయక్ నగర్ కాలనీ, అదేవిధంగా బీసీ కాలనీ కలుపుకొని మాకు 5వ డివిజన్ ఉంటుంది. ఇక్కడ సమస్యల కోసం మన గౌరవ డిప్యూటీ మేయర్ గారికి గత వారంలో మేము వినియోగించడం జరిగింది. ఎదురుతో పాటు ఇక్కడ ఉన్నటువంటి తిరుమల కాలనీ, పవన్పుత్ర కాలనీ, అదేవిధంగా అనుకుని ఉన్న వినాయక్ నగర్ కాలనీ ఇవన్నీ కొత్త కాలనీలు ఏర్పడినాయి. ఇక్కడ అండర్ డ్రైనేజ్ వ్యవస్థ లేదు, సీసీ రోడ్లు కొద్దిపాటి తిరుమల కాలనీ అంటే 25% మాత్రమే సీసీ రోడ్లు ఏర్పడినాయి. మిగతాదంతా కొత్త కాలనీ ఏర్పడింది. కాబట్టి ఇక్కడ వ్యవస్థ సరిగా ఇంకా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేవు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు ప్రతి ఒక్కరూ అన్న మాకు ఈ పని కావాలని నా దగ్గరకు వచ్చారు. వెంటనే స్పందించి నేను మన గౌరవ డిప్యూటీ మేయర్ అన్న దగ్గరికి వెళ్ళడం జరిగింది. పోయిన వారం వెళ్తే బాను ఇమీడియట్లీ కాలనీలన్నీ సందర్శిస్తాం, మార్నింగ్ వాక్ పెట్టుకుందామని చెప్పారు. అదే మాట ప్రకారంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి కాలనీ ప్రతి సందు తిరగడం జరిగింది. అండర్ డ్రైనేజ్ వ్యవస్థ చాలా ఘోరంగా ఉంది. వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు తెలియజేసి రేపటి నుంచే పనులు ప్రారంభించని చెప్పారు. అన్నగారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా భవిష్యత్తులో ఎలాంటి సహకారమైనా కూడా అన్నగారు చేస్తానని చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి పార్కును కూడా ఇమ్మీడియట్లీ అభివృద్ధి కార్యక్రమం చేసి అక్కడ చెట్లు ఏర్పాటు చేసి, జిమ్ ఏర్పాటు చేసి అందరికీ అందుబాటులో తీసుకొస్తానని మాట ఇచ్చింది. కాబట్టి మా డివిజన్ తరఫున నా తరఫున అన్నగారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ అన్న. నివాసులందరికీ ఈరోజు శుభదినము. ఎందుకంటే మన కాలనీలో ఉన్న సమస్యలను తెలుసుకొని మరి ఆ సమస్యలను తీర్చడానికి గౌరవనీయులు మన 5వ డివిజన్ కార్పొరేటర్ గారు మరియు డిప్యూటీ మేయర్ ఎంఎస్ఆర్ గారు ఈరోజు వచ్చేసి మన సమస్యలనంది ఇంటింటికి ఏరియా రోడ్ సైడ్ అంతా మొత్తము పరిశీలించి వాటికి పరిష్కారము చూపెట్టడానికి 2-3 నెలల్లో అన్ని డ్రైనేజ్ సమస్య కానీ పార్క్ సమస్య కానీ 2-3 మంత్స్లో
అన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. దానికి గాను ఆయనకు హృదయపూర్వక కాలనీ తరపున హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు తిరుమల కాలనీ ఈ పండగ వాతావరణం నెలకొంది. మేము గత వారం రోజుల కింద మన డిప్యూటీ మేయర్ గౌరవ సురేందర్ రెడ్డి గారు మరియు మా 5వ డివిజన్ కార్పొరేటర్ లలితా భానుచందర్ గారికి వినతి పత్రాలు ఇచ్చి వచ్చాము. దానికి గాను మాకు వచ్చే వారం వస్తామని చెప్పారు. అదే మాట ప్రకారం మార్నింగ్ వాక్ అనే సెక్షన్ పెట్టుకొని ఇవాళ ఉదయం 8 గంటలకు మా దగ్గరికి కాలనీకి వాళ్ళు వచ్చారు. కార్పొరేటర్ గారు మరియు సురేందర్ రెడ్డి గారు, గౌరవ డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి గారు, సో మేము కాలనీ వాసులు అందరము కలిసి మా కాలనీలో ఉన్నటువంటి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, మురుగునీటి ఎక్కడెక్కడ మురుగునీటి డంపులు ఉన్నాయో అన్నీ క్షుణ్ణంగా పరిశీలించి వారు అన్ని విధాలుగా మేము ఇవన్నీ క్లియర్ చేస్తామని వారి వెంట ఉన్నతాధికారులు, సంబంధిత అధికారులందరూ కూడా వారు వచ్చారు. డిప్యూటీ ఇంజనీర్ గారు, మిగతా వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళందరికీ సలహాలు, సూచనలు, వాళ్ళకు ఎక్కడెక్కడ ఏమేమి చేయాలో అన్నీ వాళ్ళకి ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో వచ్చే 3 నెలల లోపల మా కాలనీలో మిషన్ భగీరథ కానివ్వండి, అలాగే పార్కులో కొన్ని ఐటమ్స్, జిమ్ ఐటమ్స్, తర్వాత వాకింగ్ ట్రాకు అవన్నీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. డ్రైనేజీ వ్యవస్థని కూడా తాత్కాలికంగా మరమ్మతులు చేయించి పర్మనెంట్ సొల్యూషన్ అయ్యే విధంగా ఒక 70 ఏండ్ల వరకు మనకు మళ్ళీ ఎటువంటి ఇబ్బంది రాకుండా డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పేసి గౌరవ డిప్యూటీ మేయర్ గారు చెప్పడం జరిగింది. అలాగే సీసీ రోడ్లు కూడా వేస్తామన్నారు. సో వారు ఇవాళ కాలనీకి వచ్చినందుకు వారికి మా కాలనీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు కాలనీకి డిప్యూటీ మేయర్ గారు రావడం జరిగింది. ఇక్కడ మోర్లు కానీ, డ్రైనేజీలు కానీ, వాటర్ కోసము, లైట్ల కోసము, రోడ్ల కోసము ఆయన అన్నీ చూసి వెళ్ళారు. మన కార్యక్రమం జరగాలని వాళ్ళని కోరుకుంటున్నాము. అందరూ మనం వీధిలో అన్నీ తిరిగాము. మురుగునీటి సమస్యలు, మోరిన సమస్యలు, లైట్ల సమస్యలు అన్నీ పరిష్కరించారు. తిరిగి చూశారు. వాటర్ ప్రాబ్లం లేకుండా అన్నీ తిరిగి చూశారు. అంత మంచిగా చేస్తామని చెప్పినారు. అందరికీ నమస్కారం. మేము తిరుమల కాలనీ వాసులము. మా కాలనీ సమస్యలను గౌరవ డిప్యూటీ మేయర్ గారికి కాలనీ వాసులం అందరము మా కార్పొరేటర్ గారు కలిసి సమస్యలను విన్నవించడం జరిగింది. దానికి డిప్యూటీ మేయర్ గారు సురేందర్ రెడ్డి గారు మాకు టైం కేటాయించి ఈరోజు మార్నింగ్ వాక్కు మాకు టైం ఇచ్చారు. దాంట్లో భాగంగా మేమంతా గ్యాదర్ అయ్యి మా సమస్యలను అన్నిటినీ గౌరవ డిప్యూటీ మేయర్ గారికి అలాగే కార్పొరేటర్ గారికి మొత్తం విన్నవించాము. దాంతోపాటు గారు ఏఈ గారు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చూశారు మా సమస్యలను. చూసి దాన్ని మొత్తం వాళ్ళు అబ్జర్వ్ చేసుకొని దానికి తగ్గ సొల్యూషన్ ఇస్తామని చెప్పారు. దాని ప్రకారం మేము వాళ్ళతో కేటాయించి ఒక గంటన్నర కాలనీలో మాకున్న మురుగునీటి సమస్య కానీ, కాలువలు కానీ, కాలనీ పార్కు కానీ, రోడ్లు కానీ ఇలాంటి సమస్యలు ఉన్నాయి. వీటిని అన్నిటినీ విన్నవించడం జరిగింది. వాటికి వాళ్ళు సానుకూలంగా స్పందించారు. మా దగ్గర వాళ్ళు ఇవి తగినంత తక్కువ టైంలో మాకు క్లియర్ చేస్తామని చెప్పారు. వాళ్ళు ఆ విధంగానే మాకు ఇది కంప్లీట్ చేయాలని మేము కోరుకుంటున్నాము.